ఏపీ 10th బోర్డ్ మార్చ్ 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం మోడల్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్స్ రిలీజ్ చేశాయి. ఈ వీడియోలో మనం ఫిజికల్ సైన్స్ పేపర్లు చూడబోతున్నాం. దీంట్లో మనం ఫస్ట్ బ్లూ ప్రింట్ చూద్దాం. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 చూద్దాం. దాని తర్వాత తెలుగు మీడియం మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 చూద్దాం. దీంట్లో మనం మొత్తం 50 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. చాయిస్తో కలుపుకుంటే ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. 8 మార్కుల క్వశ్చన్లు మనం 3 రాయాలి, 24 మార్కులు అవుతాయి. అలాగే షార్ట్ ఆన్సర్ అంటే 4 మార్కుల క్వశ్చన్లు 3 వస్తాయి, ఆ 3 రాయాలి, 12 మార్కులు అవుతాయి. వెరీ షార్ట్ ఆన్సర్ ఇవి 2 మార్కులవి, అవి 3 రాయాలి, 6 మార్కులు అవుతాయి. తర్వాత 1 మార్క్ క్వశ్చన్లు 8 ఉంటాయి, 8 మనం రాయాల్సిందే, దాంతో 8 మార్కులు. ఇవి మొత్తం కలిపి మనకు 50 మార్కులకు మనం ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడికి వస్తే ఒక్కొక్క చాప్టర్ని బట్టి ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, దీంట్లో మొత్తం 9 మార్కులు. ఎలా ఇచ్చారు 9 మార్కులు అంటే ఒక 8 మార్కుల క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, 1 8 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. తర్వాత యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్, దీంట్లో 2 4 మార్క్ క్వశ్చన్లు, 2 1 మార్క్ క్వశ్చన్లు, టోటల్గా 10 మార్క్స్. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, దీంట్లో ఏమి ఇచ్చాడు, ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్. తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దీంట్లో ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్. తర్వాత లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, దీంట్లో కూడా ఒక 8 మార్క్ క్వశ్చన్, సారీ 5th దాంట్లో లేదమ్మా, 8 మార్క్స్ క్వశ్చన్స్ లేవు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో. ఇక్కడ 2 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్. తర్వాత ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, దీంట్లో మనకు ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ, దీంట్లో ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, ఇవన్నీ వస్తాయి. తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఒక్కటే క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మోడల్ పేపర్ 1 చూద్దాం. మోడల్ పేపర్ 1లో ఎలా ఉంటుంది అంటే సెక్షన్ 1 అన్ని 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్లు అన్నీ రాయాలి, 8కి ఇస్తారు, 8కి 8 రాయాలి, చాయిస్ లేదు. తర్వాత సెక్షన్ 2కి వస్తే 3 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ రాయాల్సిందే, 6 మార్కులు వస్తాయి. ఇక్కడ కూడా చాయిస్ లేదు. ఇవి 3 క్వశ్చన్లు మోడల్ పేపర్లో ఇచ్చింది, ఇవే వస్తాయని కాదు, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి అని అర్థం. తర్వాత సెక్షన్ 3కి వెళ్తే ఇక్కడ మనకు 3 4 మార్క్ క్వశ్చన్ రాయాలి. బట్ క్వశ్చన్ నంబర్ 1లో మటుకు ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. 4 మార్క్స్లో మనకు 12th క్వశ్చన్ నంబర్ 1 అవుతుంది, దాంట్లో మటుకే ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఇది లేదా ఇది రాయాలి అని. మిగతా రెండిట్లో లేదు, ఇవి 2 మనం కంపల్సరీగా రాయాల్సిందే. తర్వాత మనం సెక్షన్ 4కి వెళితే ఇక్కడ 3 8 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్లోనూ మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏ అనే క్వశ్చన్ ఉంది, ఆర్ బి, ఏ ఆర్ బిలో ఏదో ఒకటి రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఏ లేదా బి, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇచ్చాడు చూసారా, అది బి, ఈ రెండింటిని ఒకటి రాయాలి. తర్వాత లాస్ట్ క్వశ్చన్కి వస్తే దీంట్లో ఏ ఆర్ బి ఏదో ఒకటి రాయాలి, ప్రతిదానికి 8 మార్క్స్. దీంతో మనకు మోడల్ పేపర్ 1 అయిపోయింది. ఇప్పుడు మోడల్ పేపర్ 2 చూద్దాం. మోడల్ పేపర్ 2 కూడా సేమ్ ప్యాటర్న్ మనకు తెలుసు కదా. 1 మార్క్వి 8 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 1 మార్కుతో 8 మార్కులు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు, SA1 పేపర్లు అయినా పర్లేదు, మాకు పంపడం మర్చిపోవద్దు. అలాగే కమెంట్ సెక్షన్లో మీకు మోడల్ పేపర్లు, ప్రీవియస్ ఇయర్ అన్ని పేపర్లు అంటే 2025 నుంచి కనీసం 5 to 6 ఇయర్ పేపర్లు మా దగ్గర ఉన్నాయి, అవన్నీ మీకు కమెంట్స్లో అప్లోడ్ చేస్తుంటాం. 2 డిఫరెంట్ కమెంట్స్ ఉంటాయి, ఒకటి మోడల్ పేపర్స్ కోసం, ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కోసం. ఆ 2 చూడడం మర్చిపోవద్దు. అక్కడ మీకు కావాల్సిన సబ్జెక్ట్ పేపర్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 3 ఇక్కడ కూడా చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్కి మట్టుకే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్కి మట్టుకే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది, మిగతా రెండిటికి లేదు. సో ఇది లాస్ట్ సెక్షన్. ఇక్కడ అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్లు ఉంటాయి, 3ట్లోనే ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఇది లేదా ఇది రాయాలి. ఏది రాసినా 8 మార్కులు వస్తాయి మొత్తం ఆన్సర్ చేస్తే. దీంతో మనకు ఇంగ్లీష్ మీడియం పేపర్లు అయిపోయాయి. ఇప్పుడు తెలుగు మీడియం పేపర్లు చూద్దాం. ఇది మోడల్ పేపర్ 1 తెలుగు మీడియంది. మీరు కూడా మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడికి పంపడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. సెక్షన్ 1లో
8 క్వశ్చన్లు, అన్నిటికీ ఒక్కొక్క మార్కులు, మొత్తం 8 మార్కులు. చాయిస్ లేదు. సెక్షన్ 2కి వెళితే సెక్షన్ 2లో 2 మార్కుల క్వశ్చన్లు, ఎక్కడా చాయిస్ లేదు. 3టికి 3 రాయాలి, మొత్తం 6 మార్కులు అవుతాయి. తర్వాత సెక్షన్ 3కి వెళితే ఇక్కడ మనకు 4 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. మొదటి దాంట్లో మటుకే చాయిస్ ఉంది, రెండిట్లోనూ లేదు. ఆఖరి సెక్షన్ 4. ఇక్కడ మనం 8 మార్కుల క్వశ్చన్లు రాయాలి. ప్రతి క్వశ్చన్కును ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఈ 15వ క్వశ్చన్ చూసారంటే ఇది లేదా ఇది రాయాలి. అలాగే 16వ క్వశ్చన్ చూసుకుంటే ఇది లేదా ఇది, దీనికి మనం జవాబు రాయాలి. తర్వాత మనం 17వ క్వశ్చన్ కూడా చూస్తే ఇది లేదా ఇది, ఏదో ఒక దానికి మనం జవాబు రాయాలి. ఇక్కడతో మనకు మోడల్ పేపర్ 1 అయిపోయింది తెలుగు మీడియంది. ఇప్పుడు మనం మోడల్ పేపర్ 2 కూడా చూసేద్దాం. దీంట్లో కూడా చూడండి, సెక్షన్ 1లో 8 క్వశ్చన్లు 1 మార్కువి, చాయిస్ లేకుండా అన్నీ రాయాల్సిందే. తర్వాత మనం సెక్షన్ 2కి వెళితే మనకు 3 క్వశ్చన్లు 2 మార్కులవి, అన్నిటికీ జవాబు రాయాల్సిందే. తర్వాత సెక్షన్ 3కి వెళితే ఇక్కడ మనం 3 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 4 మార్కులు, అవి రాస్తే 12 మార్కులు వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడతో మనం 14వ క్వశ్చన్ వరకు 4 మార్కుల క్వశ్చన్లు అయిపోయాయి. తర్వాత వచ్చేది మనకు 8 మార్కుల క్వశ్చన్లు, సెక్షన్ 4. దీంట్లో మనం 3కి 3 క్వశ్చన్లు రాయాలి. కాకపోతే అదృష్టం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ 15వ ప్రశ్న చూడండి, ఇది లేదా ఇది, ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మనం జవాబు రాయాలి. 16వ దాంట్లో కూడా ఇది లేదా ఇది, ఏదో ఒకదానికి మనం జవాబు రాయాలి. 17వ ప్రశ్న కూడా ఇంతే, ఇది లేదా ఇది, ఏదో ఒకదానికి మనం జవాబు రాయాలి. మీ పేపర్లు మాతో పంచుకోవడం మర్చిపోవద్దు. అలాగే కమెంట్స్ చూడడం మర్చిపోవద్దు. అక్కడ మీకు పాత పేపర్ల లింకులు దొరికేస్తాయి. ఇదే కాకుండా మిగతా అన్ని సబ్జెక్టుల మోడల్ పేపర్లు మేము అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కూడా మీకు కమెంట్స్లో దొరుకుతాయి. అవన్నీ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంకొక వీడియో వరకు బాయ్.